బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెను ప్రమాదం తప్పింది. రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్త వలసలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక వైపుకు రైలు ఇంజన్ ఒరిగిపోయింది. ఆ దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. విశాఖ నుంచి భవానీపట్నం వెళ్తోంది ఈ ట్రైను. ఈ ట్రైన్ పట్టాలు తప్పడంతో పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. రాయగఢ్ ప్యాసింజర్ రైలు వెళుతూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు ఈ ట్రైన్ బయలుదేరింది. రాత్రి 7 గంటలకు కొత్త వలస రైల్వే స్టేషన్ దగ్గరకు చేరుకోగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రైన్ ఒక్కసారిగా ఒక పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పట్టాలు తప్పడానికి కారణాలు ఏంటి? పట్టాలు తప్పిన చోట ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? రోహిత్, ప్రెసెంట్ ఇప్పుడు పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ అంతా కూడా శాంతంగా ఉందని చెప్పవచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే ఈ పెను ప్రమాదం అయితే మాత్రం తప్పిందనేది మాత్రం రైల్వే శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా చూసుకుంటే రైలు పట్టా తప్పింది. ఫస్ట్ బోగి సెకండ్ బోగి మాత్రమే ఒరిగాయి. అయితే ఈ ప్రమాదం అనేది ఇక్కడ విశాఖ నుండి రాయగఢ వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఈ రోజు అయితే ప్రమాదానికి గురైన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ సమయంలో ఇక్కడ ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఒక్కసారిగా ఎవరు భయాందోళన చెందవద్దు, అయితే అంతా కూడా క్షేమంగా ఉన్నామని చెప్పి అయితే మాత్రం ఒకవైపు పోలీసులు చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ట్రైన్ లో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఎవరి మార్గాన వాళ్ళు ఎంచుకోవడానికి బస్సులు ఎవరికైనా పెద్ద గాయాలు ఏమైనా అయ్యాయా? వారి పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ అయితే మాత్రం ఎవరికి పెద్ద గాయాలు అయ్యేటట్లయితే మాత్రం ఎవరు మనకి ఇక్కడ ఎటువంటి సమాచారం అయితే అందలేదు. ప్రెసెంట్ అయితే ఎవరికి అవ్వలేదని చెప్తున్నారు. ఇక్కడ పోలీసుల నుంచి అయితే మనకు వచ్చిన సమాచారం ఎవరికి గాయాలు అవ్వలేదు, ఏ ప్రమాదం జరగలేదు, అంతా ఇక్కడ బాగానే ఉందని అయితే మాత్రం చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోహిత్, కానీ అక్కడ రైలుని మళ్ళీ ఆ ట్రాక్ ని పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఈ పునరుద్ధరించడం కూడా చాలా వేగంగా అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఓన్లీ ట్రాక్ మాత్రం తప్పింది. అలాగని ఇప్పుడు చూసుకుంటే బోగి తిరగబడడం కూడా అంత ప్రమాదం జరగలేదు. కాబట్టి ఇది ఒక గంట 2 గంటల్లోనే దీన్ని రెక్టిఫై చేసేస్తామని చెప్పడం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. రైట్, ఏమన్నారు ఆ రైల్లో ప్రయాణం చేసిన ప్రయాణికులు ఏం చెప్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో? ఇక్కడ రైల్లో ప్రమాదం జరుగుతున్న ప్రయాణికులు అయితే మాత్రం ఈ విధంగా ఈ పరిస్థితులు మేము ఈ విధంగా ఉంటామనుకోలేదు, అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకసారి దెబ్బ సౌండ్ వచ్చింది. సౌండ్ రావడంతో ఒకసారిగా సడన్ బ్రేక్ పడినట్టు అయ్యింది. మేము ముందుకు పడ్డాము. పడింతో బయటకు వచ్చి చూసేసరికి ముందు 2 బోగీలు ఒరుగున్నాయి. అయితే మేము ఎక్కడితో మరి ఏం చేయాలో తెలియని పరిస్థితులు మేము అటు ఇటు బిక్కు పైన చూస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుందని చెప్పడం జరుగుతుంది. రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద రైలు ప్రమాదం తప్పింది. పట్టాలు తప్పింది రాయగడ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్. విజయనగరం జిల్లా కొత్త వలసలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్యాసింజర్ రైలు కావడం, కొంత వేగం తక్కువగా ఉండడం, స్టేషన్కి దగ్గరగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లా కొత్త వలసలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక పక్కకి రైలు ఇంజన్, దాని వెనుకున్న మరో 2 బోగీలు ఒరిగిపోయాయి. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్తోంది ఈ ట్రైన్. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు ట్రైన్ బయలుదేరింది. రాత్రి 7 గంటలకు కొత్త వలస రైల్వే స్టేషన్ దగ్గరకు చేరుకోగానే ప్రమాదం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై విశ్లేషించే పనిలో అధికారులు ఉన్నారు. మళ్ళీ ట్రాక్ను పునరుద్ధరించే పనిలో కూడా ఉన్నారు. ఒకవేళ అదే వేగంగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు కనుక పట్టాలు తప్పి ఉంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ కొంతమంది భయాందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఇది ప్యాసింజర్ కావటం, స్టేషన్కు దగ్గరలోనే వేగం తక్కువగా ఉన్నప్పుడు ఘటన చోటు చేసుకోవడంతో ఎటువంటి అపాయం జరగలేదు.